ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత లభిస్తుంది అనే ప్రచారం సాగుతుంది. సీఎం కూడా పవన్కి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఇక పవన్కి అన్ని విధాలుగా బాబు కీలక బాధ్యతలిచ్చారు. దీంతో బాబు స్థాయిలో పవన్ హవా సాగుతుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే 1వ తేదీ పింఛన్ల పంపిణీ ప్రకటనలో పవన్ ఇమేజ్ లేకపోవడంపై పలు రకాల చర్చలు సాగాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. నిధులను సమీకరించే దిశగా చంద్రబాబు హస్తినా పర్యటన పెట్టుకున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేలా సహకరించాలని కోరనున్నారు. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తీసుకువెళ్లకపోవడంపై జనసేనలో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ను కూడా తీసుకెళ్తే మరింత బలంగా ఉండేదన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడా ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ప్రధానిని కలిసిన కేంద్ర మంత్రులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి వెంట మల్లు భట్టి విక్రమార్క ఉంటున్నారు. పార్టీ అగ్రనేతలను కలిసినప్పుడు కూడా ఆయన తన వెంటే డిప్యూటీ సీఎంను తీసుకువెళ్తున్నారు. ప్రధాని కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు డిప్యూటీ సీఎంను తీసుకువెళ్లడం అంటే అది వారికి ఒక గౌరవం ఇచ్చినట్లవుతుందంటారు. ఆయనను కూడా పాలనలో భాగస్వామ్యం ఇవ్వడమే కాకుండా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని చెప్పవచ్చు. కానీ చంద్రబాబు ఒక్కరే ఢిల్లీకి వెళ్లడాన్ని జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేకపోయినా జన సైనికుల్లో మాత్రం ఈ ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ను ఢిల్లీ తీసుకెళ్తే మోదీ కేంద్ర మంత్రుల మధ్య మరింత బలంగా ఉండి రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ప్రయోజనం చేకూరుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు అందచేసిన కరపత్రాల్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంపై జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను కావాలని సైడ్ చేస్తున్నారా లేదా అనుకోకుండా జరుగుతుందా అని పార్టీ అగ్రనేతలను ఆరాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి ఏర్పాటు సాధ్యమైందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పవన్ గట్టిగా పట్టుబట్టకపోతే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని రాజమండ్రి జైలు బయట చేసిన ప్రకటన నుంచి పొత్తులు కుదిరే వరకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని మర్చిపోయారా అంటూ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్కు ఇవ్వాల్సిందేనని, సమ ప్రాధాన్యత ఇస్తేనే తమకు తృప్తిగా ఉంటుందని కూడా కమెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ను ఆహ్వానిస్తే ఆయన తాను ఢిల్లీకి ఇప్పుడు రాలేనని చెప్పారా లేక మామూలుగానే చంద్రబాబు పర్యటన చేపట్టారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.